ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఏలిన ప్రభా ఒక నీ దాసుడై ఉండి తన పిల్లల్ని ప్రభా క్రమము నేర్పలేకపోయాడు, వినయం చూపలేకపోయాడు, గద్దించలేకపోయాడు. నా బిడ్డలు చర్చిలోనే ఉన్నారులే అనుకున్నాడు, వచ్చి కూర్చుంటున్నారులే అనుకున్నాడు, వాక్యం వింటలేదని గ్రహించలేదు. నా ప్రభా అనేకులు కూడా ప్రభా మరి ఏలిలాగా ఉండకోకుండా నా ప్రభు అంత్య దినముల యందు అనేక ప్రభా నీ పిల్లల్ని తల్లిదండ్రుల్ని నీ కుమారులు కుమార్తెలతో మాట్లాడు ప్రభా. నా కుమారులు కుమార్తెలారా, ఇదిగో హన్న తన భర్త మరి వాళ్ళ పిల్లోడిని నాకు అప్పచెప్పినట్లు మీ పిల్లల్ని మీరు నా యొద్దకు నడపండి, నా వైపు నడపండి, మరి వాళ్ళకి బోధించండి, నేర్పించండి, మంచి మర్మాలతో నేర్పండి. మీ పిల్లలు మంచి సేవకులుగాను మరి ఇదిగో భూలోకాన్ని కదిలించువారుగాను ఉండినట్లు మీరే మీ పిల్లలకు బోధించమని ప్రభా నువ్వు చెబుతున్నావు. అనేక స్త్రీ పురుషులు నీ కుమారులు కుమార్తెలు వారి స్త్రీలైన పిల్లల్ని పురుషులైన పిల్లల్ని ప్రభా కుమారులు కుమార్తెల్ని ప్రభా మరి నీ వైపు తిప్పి పిల్లల్ని బలపరిచినట్లుగా మంచి మాటలు చెప్పినట్లుగా ముందు ప్రభా మరి నీ కుమారులు నీ కుమార్తెలైనా మరి ఇదిగో పెద్దవారు ప్రభా మీతో ఎట్ట మాట్లాడాలా, ఏ రీతిగా ప్రార్థించాలా, ఎలా ప్రభా వారి భూలోకాన్ని జయించాలా, ప్రతి శోధన కీడు వారి హృదయంలోనికి, వారి ఇంట్లోనికి, వారి తలంపులోనికి, వారి ఆలోచనలోనికి, వారి పిల్లల్లోనికి రాకుండా మార్గంలో రాకపోకల్లో మీ కంచి వేయండి, వారిని కాపాడమని వారికి మంచి వినయం నేర్పి అనేక సమవేలు వలె అనేక అన్నాలు ప్రార్థన నేర్పినట్లుగా అనేక నీ కుమార్తెలు కుమారులు ప్రభా సమవేలుకు నేర్పినట్టు వాళ్ళ పిల్లలకు నేర్పటాన్ని మీ కృప దయచేయమని అనేకులను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.